వైఎస్ఆర్ పార్టీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఆర్కే రోజా కానీ వాళ్ళు మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు కానీ నైతిక విలువ వాళ్ళకి లేదు. సజ్జల రామకృష్ణ గారికి ఒకటే చెప్తున్నాం, ఆర్కే రోజా కూడా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మరి జగన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రంలో జరిగిన మహిళలపై అత్యాచారాలు కానీ అగాత్యాలు కానీ మైనర్ బాలికలపై అగాత్యాలు కానీ మహిళలని ప్రశ్నిస్తే వాళ్ళని మానసికంగా చిత్రహింసలు పెట్టిన సంఘటనలు కానీ మహిళలపై అనేకమైన హింసాత్మకమైన సంఘటనలు జరిగిన సందర్భాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో సాగినాయి. ఆ రోజు ఆర్కే రోజా కానీ సజ్జల రామకృష్ణ కానీ ఎందుకు మీరు మాట్లాడలేకపోయారు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్రంలో మహిళలందరికీ మానసికంగా శోభిస్తున్నారట. ఈ వ్యాఖ్యల్ని వెనక తీసుకోండి. మీ తప్పుడు మాటలు, తప్పుడు ఆరోపణలు ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్కే రోజా గారికి చెప్తున్నాం, మీ నోటు వచ్చినట్టు మాట్లాడబాకండి, మీ నోటుకు వచ్చిన అబద్ధాలు మాట్లాడబాకండి, నిజాలు మాట్లాడడం నేర్చుకోండి. మీ జగన్మోహన్ రెడ్డి ఏనాడు ఈ రాష్ట్ర ప్రజలకు నిజాలు చెప్పలా. జగన్మోహన్ రెడ్డి అంటుకో పార్టీ వారు కూడా నిజాలు చెప్పలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎన్ని అగాచాలు జరిగినాయి మహిళల మీద, సామాన్యంగా జరిగినాయా? మహిళ ప్రశ్నిస్తే టాక్టర్ టైర్ కింద పెట్టి తల పెట్టి తొక్కిన సందర్భాలు మైనర్ బాలికల్ని చిన్నపిల్లల నుండి చూడకుండా అగాచాలు పాడిపోయిన సందర్భాలు వైఎస్ఆర్ పార్టీ పాలన సాగినాయి. మరి భూదందాలు, మహిళల పేర్ల మీద భూదందాలు ఉంటే వాటి విలువను ఆధారంగా దౌర్జన్యంగా లాక్కొని వాళ్ళని కొట్టి చిత్రహింసలు పెట్టిన సంఘటనలు రాష్ట్రంలో జరిగినాయి. ఇవే కాదు, అనేకమైన మహిళలపై జరిగిన అగాత్యాలకి దాటి సమాధానం చెప్పాల్సిన అవసరం వీళ్ళిద్దరికి ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేపట్టిన తర్వాత మహిళల పట్ల మరి అనేకమైన భద్రత కానీ వాళ్ళ పట్ల గౌరవం కానీ నిజమైన సాధికారత సాధించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇవాళ రాష్ట్రంలోనే మహిళలని ఎవరైనా సరే రోడ్డు మీదకి వెళ్తే ఇలాగ వెనక్కి తిరిగి చూడాలనే భయపడే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఇవాళ అటువంటి పద్ధతులు, అటువంటి చట్టాలని, అటువంటిని లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఇవాళ ప్రతి ఇంటికి ఈ రాష్ట్రంలోని వాళ్ళు స్వయంగా ఉపాధి సాధించుకోవాలనే ఆలోచనతో ప్రతి ఇంటికి పారిశ్రామికవేత్తలు తయారవ్వాలి, ప్రతి మహిళ ఆర్థిక అభివృద్ధిలో సాధించాలనే ఆలోచనతో ప్రభుత్వం అనేకమైన మహిళలకు ప్రోత్సహించి ఇవాళ సాధికారిత సాధించి ఇవాళ పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్న విషయాన్ని మర్చారా? జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలనలో మహిళలు కన్నీరు పెట్టుకొని ఈ రాష్ట్రంలో అనేకమైన ఆనాడు జరిగిన రాష్ట్రంలో అనేకమైన సంఘటనలు దృష్టిలో పెట్టుకొని చివరికి రాష్ట్ర ప్రజలు 11 సీట్లకే పరిమితి చేసిన సంగతి మర్చారా అని ప్రశ్నిస్తున్నామన్నా. ఇవాళ రాష్ట్రంలో మహిళలకు సంబంధించిన హక్కుల విషయంలో కానీ, మహిళా సాధికారిత పట్ల విషయంలో కానీ, మహిళా అభివృద్ధి విషయంలో కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉంది. రాష్ట్రంలోని లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపులో ఉంది. ఇవాళ ఎక్కడైనా సరే చిన్న చెదురు మీద తప్ప ఎక్కడైనా సరే సంఘటనలు జరిగిన ఒక్కటి చూపించగలుగుతారా అని అడుగుతున్నా. ఇవాళ ఆర్కే రోజా గారు మాట్లాడుతున్నారు, మహిళలంటే ఎదురు చూస్తున్నారంట. ఒకసారి మీకు బుద్ధి చెప్పారు, సిగ్గులేదా రోజమ్మ? నువ్వు మహిళల గురించి మాట్లాడే హక్కు నీకెక్కడుంది? మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు సజ్జల రామకృష్ణకి ఎక్కడుంది? మీ అగాత్యాలు ఏమైనా తక్కువ చేశారా? ఈ రాష్ట్రంలో మహిళలు రోడ్డు మీద రావడానికి భయపడే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో మహిళల పిల్లలు రోడ్డు మీదకి రావాలన్నా భయపడే పరిస్థితి ఏర్పడింది. మీ యొక్క రౌడీ పాలనలో, మీ యొక్క రాక్షస పాలనలో జరిగిన మహిళల పట్ల జరిగిన అసహ్యమైన అనేక సంఘటనలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇవాళ
ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, నారా లోకేష్ గారి నాయకత్వంలో ఇవాళ కూటమి పాలనలో సస్యశ్యామలంగా పరిపాలన సాగిస్తున్న సందర్భాలు ఎన్ని వాళ్ళు కొనసాగుతున్నాయి. ఇవాళ మహిళా సాధికారిక సాధించిందే చంద్రబాబు నాయుడు గారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన మహిళల హక్కులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు రావాల్సిన నిధుల్లో ప్రప్రథంగా ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందన్న సంగతి మీరు మర్చారంట. ఇవాళ మహిళలు ఎంత సంతోషంగా ఉన్నారంటే ఈ రాష్ట్రంలోని శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉన్నాయి. ముందు ఇవాళ రోడ్డు మీదకి మహిళ 12 గంటల రాత్రి 12 సరే మహిళ ఇవాళ ఒంటరిగా రాగలుగుతుంది రోడ్డు మీదకి. మీ యొక్క పరిపాలనలో మహిళ 8 గంటలుగా రావడానికి భయపడే పరిస్థితి ఏర్పడింది ఆ రోజుల్లో. మరి చిన్నపిల్లలు అయితే తల్లిదండ్రులు స్కూలుకి తీసుకెళ్ళి కాలేజీకి తీసుకెళ్ళి వాళ్ళు తిరిగి ఇంటికి రావడానికి కూడా భయపడే పరిస్థితి మీ పాలనలో సాగింది. ఇవాళ తల్లిదండ్రులు ఇవాళ ఆలోచన ఏ విధంగా ఉంది? ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేపట్టిన తర్వాత రాష్ట్రంలో మహిళల పట్ల భద్రత, గౌరవం ఎంతో పెరిగింది. ఇవాళ మహిళలకు అనేకమైన చట్టాలు ఉన్నాయి. ఇవాళ కఠినమైన చట్టాలను అమలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మహిళలపై ఏలెత్తి చూపించాలని భయపడే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. అటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు సాధించాడు, విజయం సాధించాడు తప్పే ఇవాళ మహిళలకు అనేకమైన గౌరవ పదాలు దక్కినాయి. వైఎస్ఆర్ ప్రభుత్వ పాలనలో ఇటువంటి చట్టాలు మీరు ఎందుకు చేయలేకపోయారు? ఏమో సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పు. నువ్వు నీ పరిపాలనలో సకల శాఖ మాజీ మంత్రిగా ఉన్నావుగా, నువ్వు ఆనాడు యాక్టింగ్ ముఖ్యమంత్రిగా నువ్వు యాక్ట్ చేసావు కదా, మరి ఆ రోజుల్లో సమాధానం ఎందుకు చెప్పలేకపోయావు నువ్వు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే మహిళా భద్రత పెరిగింది. మహిళల పట్ల గౌరవం పెరిగింది. ప్రతి మహిళ కూడా పారిశ్రామికవేత్తగా అభివృద్ధి చెందాలనే ఒక ఆలోచనతో వాళ్ళ ప్రభుత్వం ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ చిన్న పరిశ్రమల శాఖ నుంచి కానీ మహిళలు స్వయం కృషి ఫలితంగా అనేకమైన పరిశ్రమలు పెట్టుకోవడానికి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. మరి గతంలో మీరు ఎందుకు చేయలేకపోయారు? అని డ్వాక్రా సంఘాలు తీసుకొచ్చింది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. డ్వాక్రా మహిళా సంఘాలు పెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. సిఎంఐ గ్రూపులు పెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు ప్రవేశపెట్టిన పథకాలు ఇవాళ అమలు అవుతున్నాయి. మీ హయాంలో నిర్వీర్యం చేశారు, డ్వాక్రా సంఘాలు నిర్వీర్యం చేశారు, సిఎంఐ గ్రూపులు నిర్వీర్యం చేశారు, యువతని పూర్తిగా నిర్లక్ష్యంగా వహించారు, నిరుద్యోగ సమస్యలు పెంచారు. ఆనాడు చేసిన పాపాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ సమస్య పరిష్కార దిశగా అనేకమైన పరిశ్రమలు తీసుకొచ్చి వాళ్ళకి జీవనోపాధి కల్పించాలన్న ఆలోచనతో ఇవాళ నిరుద్యోగ సమస్యకి ఒక ఆయుధంగా చంద్రబాబు నాయుడు గారు నిలబడ్డారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిలబడింది. మహిళలు అంటే చిన్న చూపులతో చూసిన మీ హయాంలో ఇవాళ మహిళలకు ఎంతో గౌరవం దక్కిందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమైందని చెప్పేసి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన దిశలో ఉన్నారు. ఇవన్నీ కూడా వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారిపై కానీ నారా లోకేష్ గారిపై చేసిన ఆర్కే రోజా కానీ సజ్జల రామకృష్ణ చేసిన మాటలన్నీ కూడా వెనక్కి తీసుకోకపోతే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న మహిళలే మీకు సరైన బుద్ధి చెప్తారని చెప్పేసి నేను తెలుగుదేశం పార్టీ పరంగా హెచ్చరిస్తూనే ఉన్నా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.